హైదరాబాద్ టోలీ చౌకీలో దారుణం జరిగింది. 4 రోజుల కిందట టోలీ చౌకీలోని ఓ ప్రామిసింగ్ స్కాలర్స్ స్కూల్లో ఫయాజ్, ఇబ్రహీం అనే ఇద్దరు చిన్నారులు వారి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు తన్నుకున్నారు. ఈ క్రమంలో ఇబ్రహీంను ఫయాజ్ గట్టిగా కొట్టాడు. దాంతో అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయాడు ఇబ్రహీం. అప్పటికప్పుడు బాబును ఆసుపత్రికి తరలించారు. 4 రోజుల నుంచి చికిత్స పొందుతున్న బాలుడు ఈ రోజు మరణించాడు. దాంతో చిన్నారి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అశ్రు నయనాల మధ్య ఇబ్రహీం మృతదేహాన్ని ఖననం చేశారు. స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బాబు తమకు దూరమయ్యాడని తల్లిదండ్రులు గుండెల విసేలా రోధిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, అసలు ఏం జరిగింది? స్కూల్ యాజమాన్యం ఏమంటోంది? టోలీ చౌక్ లోని ఒక ప్రైవేట్ స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థులు మొదటి తరగతి చదువుతున్న ఇబ్రాహీం, తర్వాత ముస్తఫా 3వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఇద్దరు కూడా లంచ్ టైంలో ఇద్దరు కొట్టుకోవడంతో ఒక బాలుడైన ఏదైతే ఇబ్రాహీం అప్పటికప్పుడు అపస్మారక స్థితిలో బలిపడంతో ఆ స్కూల్ యాజమాన్యం వెంటనే పక్కన ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ అతని బాబు పరిస్థితి విషమంగా ఉండాలని చెప్పడంతో నీలఫర్ హాస్పిటల్ తరలించారు. నీలఫర్ హాస్పిటల్ లో 12వ తేదీ నుంచి ఈ రోజు వరకు చావు బతుకు మధ్య కొట్టిన ఇబ్రాహీం కొద్దిసేపటిగా మరణించడం జరిగింది. అయితే ప్రధానంగా స్కూల్లో సరైన మానిటరింగ్ వ్యవస్థ లేకపోవడం, విద్యార్థులపై సరైన కంట్రోల్ లేకపోవడం వల్ల విద్యార్థులు కొట్టుకున్నారని చెప్పి తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే విద్యార్థుల మధ్య ఘర్షణ జరగడానికి గల వాతావరణం ఇద్దరు విద్యార్థులకు సంబంధించి ఎందుకు కొట్టుకోవచ్చు అని దానిపైన ప్రస్తుతానికి పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే దీనిలో కొట్టుకునే సమయంలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రశ్నించడానికి కూడా పోలీసులు ప్రయత్నం చేశారు. ఎందుకంటే 3వ తరగతి 1వ తరగతి విద్యార్థులు కావడంతో. రైట్, థ్యాంక్ యూ రమేష్. హైదరాబాద్ హరిబౌలిలోని బంగారు మైసమ్మ దేవాలయం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి బోనాలు తీసుకెళ్లే కార్యక్రమం ప్రారంభమైంది. ఉమ్మడి దేవాలయాల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని గత 9 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేస్తున్నామని నిర్వాహకులు అన్నారు. పోతురాజులు, శివసత్తులతో సందడిగా బయలుదేరిన యాత్ర రేపు ఉదయానికి విజయవాడకు చేరుకుంటుంది. హైదరాబాద్ తాజ్ కృష్ణలో జరిగిన జిఆర్ నేత్ర విద్యాలయం చిన్నారుల ర్యాంప్ షో ఆకట్టుకుంది. ఈ ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని జిఆర్ నేత్ర విద్యాలయంకు అందించనున్నారు నిర్వాహకులు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో హరి శ్రీనివాస ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా జరిగింది. సహాయ ఫౌండేషన్ ఈ కార్యక్రమం నిర్వహించింది. రాగల 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఒడిశా నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సొంత గడ్డపై తొలి పంచ్ విసిరేందుకు సిద్ధమవుతున్నాడు ఇండియన్ స్టార్ ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ కుమార్. ఢిల్లీలో జరుగుతున్న ఈ ఫైట్ కోసం కోట్లాది మంది ఇండియన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ విభాగంలో జరుగుతున్న ఈ పోటీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటి వరకు ప్రొఫెషనల్ బాక్సర్ గా విజేందర్ అడుగు పెట్టిన ప్రతి బౌట్ లోనూ నాకౌట్ పంచులు విసిరాడు. ఇప్పుడు తొలిసారిగా సొంత అభిమానుల ఆస్ట్రేలియన్ ఛాంపియన్ టెర్రీ హోప్ ను పడగొట్టేందుకు సై అంటున్నాడు.